కానీ జానీ మాస్టర్ ఇప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూలు చేసి ఇంత వీడియోస్ బయటకు వస్తున్నాయి జానీ మాస్టర్ మీద, కింద కామెంట్లు కూడా జానీ మాస్టర్ అలాంటి వాడు కాదని వస్తాం ఎక్కువ శాతం. అందరూ కూడా ప్రజలు కూడా ప్రజలకు అందరూ తెలుసు ఒక బాగా గొప్ప వ్యక్తులను చాలా మేధావులను. కానీ ఈ మధ్య నిజంగానే అవును, మీరు ప్రజలకు వెళ్తే ప్రజలు వాళ్ళు చెప్తా ఉంటారు, అవునండి ఇప్పుడు మామూలుగా ఊర్లకి అయితే ఆ అమ్మాయికి సంబంధం లేకుండా గిన్నెలో ఎట్లా ఉంటుందండి, ఆ అమ్మాయికి ఇష్టం ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని నాకు 100 మంది ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. పార్టీ విషయం కదా, అంటే ఒకళ్ళు తప్పు జరగచ్చు, ఇద్దరికి సంబంధంతోనే తప్పు జరగదు కానీ ఒక్కరితోనైతే కాదండి. మొత్తానికైతే చూద్దాం సతీష్ గారు, మరి ఇది న్యాయంతో న్యాయస్థానానికి వెళ్ళిపోయింది కాబట్టి ఫైనల్ అక్కడ జడ్జిమెంట్ ఏ విధంగా కోరుకుంది అంతే. ఎందుకంటే ఇందులో నిజాలనేది కోర్టుకి సమర్పించుకోవాలి కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ అక్కడ ఎవిడెన్స్ని నమ్ముతారు వాళ్ళు, తప్పదు. బట్ నిజంగానే జానీ మాస్టర్ని ఇరికించి జానీ మాస్టర్ని నాశనం చేయాలనుకుని ఒకవేళ ప్లాన్ చేసి వాళ్ళు సక్సెస్ అయినా జానీ మాస్టర్ మనం కాపాడలేం. ఆయన నమ్ముకున్న అల్లానే కాపాడాలి, మనం అభిమానించే జానీ మాస్టర్ కాబట్టి మన వెంకటేశ్వర స్వామి కాపాడాలి. ఎవరైనా కాపాడచ్చు, దేవుడు తప్ప ఆయన కాపాడే పరిస్థితి ఎవరు లేదు. ఎస్, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ ఎమ్మడి సతీష్ గారు, మీరు ఒక మంచి స్నేహితుడు, ఆయన గురించి పూర్తిగా చెప్పారు. ఒక మాట కూడా అన్నారు, నా బట్టలు కూడా వేసుకుని తిరిగేవాడు మనోడు, ఇద్దరం కలిసి అట్లా ఉన్న ఒకటే రూమ్లో ఒక చిన్న టొంక పెట్టుతూ వచ్చాడు. అంత అటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు కొంచెం అంటే ఆయన మీద పడ్డ నింద గురించి మనం మాట్లాడుకోవాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా. బట్ ఓకే, మీరు కూడా ధైర్యంగా ఉండండి, ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పండి, చూద్దాం ఏం జరగబోతుందో.